జ్యోతిష్ శాస్త్రంలో 12 రాశులుంటాయి. 27 నక్షత్రాలు, 108 పాదాలతో, 360 డిగ్రీలతో కూడినటువంటి ఒక జాతకం. అదేవిధంగా రాశులు 12: మేషం, వృషభం, మిథునం. మూడవ రాశి అయినటువంటి మిథున రాశిని దాని లగ్నాలు అని కూడా అంటారు. ఇక్కడ మిథున లగ్నం యొక్క గొప్పతనం ఏంటంటే, మిథున లగ్నంలో పుట్టిన వారు గొప్ప తెలివితేటలు కలిగి ఉంటారు. ఆ రాశికి అధిపతి బుధగ్రహం. బుధుడు చాలా తెలివితేటలు, ఇంటెలిజెన్స్గా ఉంటారు. సైన్స్ అంటే చాలా ఇష్టపడి సైన్స్ మీద ఉంటుంది. సైంటిస్టులుగా ఉంటారు, టీచర్స్గా కూడా ఉంటారు. ఈ ఈ జాతకులకు ఈ రాశిలో నక్షత్రాలు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు ఉంటాయి. అలాగే ఆరుద్ర నక్షత్రం కూడా ఈ రాశిలోనే ఉంటుంది. పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, తర్వాత కర్కాటక రాశి అలా కంటిన్యూషన్లో ఉంటాయి. పునర్వసు, ఆరుద్ర, మృగశిర ఈ 3 నక్షత్రాలు కలిపి మొత్తం 9 పాదాలతో ఈ రాశిలో ఉంటాయి. వీళ్ళు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. ఎక్కువ మంది సైంటిస్టులుగాను, సైన్స్ అంటే చాలా ఇష్టపడి టీచర్స్గా కూడా ఉంటారు, సైంటిస్టులు ఉంటారు. వెరీ టాక్టివ్గా ఉంటారు. వీళ్ళ జాతకంలో చాలా అద్భుతంగా మంచి ఏదైనా సాధించగలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపార పరంగా కూడా చాలా బాగా ఉంటుంది. వీళ్ళకి మిథున రాశికి ద్వితీయ సప్తమాలైనటువంటి కర్కాటకము, మకర రాశులు, ధనస్సు రాశి, ఇవన్నీ ధనస్సు రాశి, కర్కాటక రాశి అంటే 2, 7 స్థానాలేమో మారక స్థానాలు అంటారు. ఈ లగ్నానికి చంద్రుడు, గురుడు మారకులు అవుతున్నారు. ఈ జాతకానికి కర్కాటకం, ధనస్సుల్లో ఉండు పాపగ్రహాలు కూడా మార్కాన్ని కలిగిస్తాయి. మొదట జాతకంలో ఏంటంటే ఆయుర్దాయం సంపూర్ణంగా ఉంటుంది. తర్వాత ఈ జాతకాలకి శని చాలా ఆయుర్దాయాన్ని ఇచ్చే గ్రహం అనమాట. అది చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. శని శుభంగా, ఈ జాతకానికి శని వల్ల నష్టం ఏమి ఉండదు. అదేవిధంగా చంద్రుడు సుక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో ఉన్నా కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఇక్కడ కేంద్రాల్లో గురుడు చాలా మంచి గురుగ్రహం వచ్చి 10వ స్థానంలో స్వక్షేత్రంలో ఉంటే కూడా చాలా గొప్పగా దేవాలయ నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు దేవాలయ నిర్మాణాలు చేస్తారు. అదేవిధంగా గొప్ప గొప్ప పదవులు కూడా సాధించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఈ జాతకాలకి బుధుడు లగ్నాధిపతి అయి ఉండి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశి, కన్యా రాశి అయినటువంటి 4వ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉంటే వీళ్ళ జీవితం చాలా గొప్పగా ఉంటుంది. వీరికి 4వ స్థానం ఆ లగ్నాధిపతి ఉచ్చ స్థానం కలిగి ఉండటం కూడా చాలా గొప్పది. 3వ స్థానంలో రవి స్వక్షేత్రంలో ఉండి కుజుడు కూడా అక్కడ ఉంటే కూడా చాలా పవర్ఫుల్గా వీరు చాలా గొప్పగా ఉంటారు. వీరికి అనుకున్నవన్నీ శత్రువులు జయించడం, వీరత్వము అవన్నీ కూడా ఉంటాయి. బుధుడు పంచమ స్థానమైనటువంటి తులారాశిలో ఉంటే వాళ్ళకి జాతకానికి మంచి వాహనం, సనాతనమైనటువంటి విద్య నేర్చుకుని ఉంటారు, భోగప్రియుడిగా ఉంటారు, చక్కని సుఖములు అనుభవిస్తూ ఉంటారు, మహాధనవంతులు అవుతారు. ఈ స్థితి కలిగి బుధుడికి పంచమ స్థానం కూడా చాలా శుభంగా ఉంటుంది. జాతకుడు మంచి గ్రంథాల రచన చేయటం ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా బుద్ధి మంచి ప్రశాంతంగా, బుద్ధి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి అని అర్థం. అదేవిధంగా బుధుడు ద్వితీయ స్థానంలో కర్కాటక రాశిలో ఉన్నా కూడా వాహనాధిపతి అగుట వల్ల జాతకుడికి మంచి వాహనాలు అవి ఉంటాయి. దైవభక్తి కలిగి ఉంటారు, మృదువుగా మాట్లాడతారు. ఈ జాతకులకు గొప్ప వ్యాపారవేత్తగా కూడా ఉంటారు. కర్కాటక రాశిలో ఉంటే గొప్ప వ్యాపారవేత్తగా కూడా ఉండి ఇటువారు మంచి ధైర్యంతో, సాహసాలతో వాణిజ్య రంగంలో ప్రవేశిస్తారు. మంచి బాగా జరుగుతుంది. వీళ్ళకి విద్యాబలం కూడా ఉంటుంది. మేధావులు, దైవబలము అన్నీ కూడా కలిసి వస్తాయి. అంటే కర్కాటక రాశిలో కూడా బుధుడు 2వ స్థానంలో ఉన్న మంచి వాక్చాతుర్యం ఉంటుంది, చాలా బాగా కలిసి వస్తుంది. 4వ స్థానంలో చాలా ఎక్కువ శుభంగా ఉంటుంది. ఇక్కడ 4వ స్థానం బుధుడికి ఉచ్చ స్థానం కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు కూడా లగ్నాధిపతి అనేది చాలా బలంగా ఉచ్చ స్థితిలో ఉండాలి. ఏ జాతకాన్ని కానీ ఏ లగ్నాన్ని తీసుకున్నా కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కుజగ్రహం కూడా కొన్ని సమస్యలు కలిగిస్తూ ఉంటుంది. కుజుడు లాభాధిపతి అయినా కూడా ఆయుస్థానమైనటువంటి
అష్టమ స్థానం మకర రాశిలో ఉంటే వీరి జీవితంలో గొప్ప ఆయుర్దాయం కూడా జాతకులు ఉంటుంది. పాపత్వం కలిగి ఉండటం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. వీళ్ళకి కుజుడు అష్టమ దోషం అనే దానికి 8వ స్థానంలో అష్టమ దోషం కూడా వస్తుంది. దానివల్ల ఎన్నో కష్టాలు ఉంటాయి. మ్యారేజ్, వివాహం సంబంధించిన విషయాలు ఉంటాయి. పదవీ భ్రష్టులు అవుతారు. ఇది అన్ని విధాలా కూడా నష్టం అనమాట. అష్టమ స్థానంలో కుజగ్రహం పనికిరాదు, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా. అదేవిధంగా శుక్రుడు సప్తమ స్థానంలో ఉంటే కనుక ధనస్సు రాశిలో శుక్రుడు ఉన్న జాతకాలకి కొంత మేలు ఉంటుంది. భార్య సౌందర్యవతి అయి భర్తకు అనుకూలంగా పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ శుక్రుడికి వ్యయాధిపత్యం వల్ల కూడా భర్త ప్రవర్తన యందు ఎక్కువ తొందరపడు అవకాశం కూడా ఉంటుంది. గొప్ప పేరు సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది. అదీగాక ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు కూడా ఎక్కువ చేస్తారు. శుక్రుడు బలంతో వ్యాపార రంగం నందు కానీ, విద్యారంగంలో కానీ గొప్పవారిని చేయగలుగుతుంది. ఇక్కడ చూడండి, శుక్రుడు 7వ స్థానం అయినటువంటి ధనస్సులో ఉన్నా కూడా వాళ్ళకి గొప్ప వ్యాపారం, వాణిజ్యపరంగా చాలా గొప్ప వాళ్ళు అవుతారు. వ్యాపారపరంగా, విద్యా రంగాలకు సంబంధించిన స్కూల్స్, కాలేజీలు ఇలాంటివి కూడా నడపడానికి చాలా గొప్ప పొజిషన్ ఉంటుంది. అదేవిధంగా ధనస్సు దశమ స్థానంలో శుక్రుడు కనుకుంటే రాజస్థానం, ఇక్కడ వ్యాపార రంగంలో కానీ, విద్యారంగంలో కానీ చక్కగా కలిసి వస్తుంది వాళ్ళకి. ఇక్కడ ఈ ఒక్కొక్క లగ్నానికి శుభులు, పాపులు అని ఉంటారు. ఈ జాతకానికి బుధుడికి శుక్రుడు చాలా అనుకూలమైన స్నేహం ఉంటుంది, మిత్రత్వం ఉంటుంది, కలిసిమెలిసి ఉన్నా కూడా రాజయోగం పడుతుంది. అలాగే ఇక్కడ శుక్రుడు రాజ్యస్థానం అయినటువంటి 10వ స్థానంలో కనుక ఉంటే వ్యాపార రంగంలో కూడా మంచి విద్యా రంగాల్లో కూడా చక్కగా ప్రకాశిస్తారు. అంటే మంచి కాలేజీలు, స్కూల్స్ ఇవన్నీ నిర్వహించగలిగే శక్తి ఉంటుంది. వ్యాపారంలో కూడా చాలా గొప్ప దిగ్గజంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. రాజకీయాల్లో కూడా పాల్గొని గొప్పవాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు కూడా రాజయోగాన్ని ఇస్తాడు. బుధుడితో కలిసి, బుధుడు మిథున రాశికి లగ్నాధిపతి, కన్యా రాశిలో ఉండి రాజ్యస్థానంలో శుక్రుడు ఉన్నా కూడా ఈ రెండు గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉంటే వాళ్ళు చాలా గొప్ప రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, సంస్థలు నిర్మించుకుంటారు. మంచి వ్యాపారం, వాణిజ్యంలో బాగా చేయగలిగే పరిస్థితులు కూడా వస్తుంది. ప్రజాపక్షం నుండి గొప్ప సంస్థల్ని తయారు చేసుకోగలుగుతారు. ఇక్కడ శుభగ్రహాలు, పాపగ్రహాలు ఉంటాయి. ఇవి ఈ జాతకానికి బుధుడు, శుక్రుడు కలిసి ఉన్నా కూడా, ఒకరినొకరు వీక్షించుకున్నా కూడా గొప్ప రాజయోగం పడుతుంది. ఇటువంటి జాతకాలు కన్యారాశికి ఉంటాయి. నెక్స్ట్, కన్యారాశి రవి గల జాతకులు తోబుట్టువుల వల్ల సౌఖ్యం పొందుతారు. భూభవనాలు కూడా కలిసి ఉంటాయి. అంటే భూములు, భవనాలు కూడా కలిగి ఉంటాయి. సంతోషంగా కష్టపడి అభివృద్ధి చెందేవారుగా ఉంటారు. అంటే కన్యారాశిలో రవి కూడా ఉంటే, 4వ స్థానంలో రవి ఉంటే సంబంధించిన గౌరవం కలిగి ఉంటారు. తండ్రికి కూడా చాలా తండ్రి అంటే గౌరవం ఉంటుంది. పితృస్థానం వల్ల కూడా తండ్రికి చాలా గొప్పది. తండ్రి స్థానం కూడా చాలా బలంగా ఉంటుంది. సంఘంలో, ప్రభుత్వంలోనూ పరపతి పెరుగుతుంది. అంటే సూర్యుడు ఇక్కడ వ్యాపార విషయాల్లో కూడా అధికోత్సాహంతో పనిచేసి మంచి ధైర్యం కలిగి ఉంటారు. ఇక్కడ సూర్యుడు అనే గ్రహం కూడా కన్యారాశి 4వ స్థానంలో ఉంటుంది. 3వ స్థానాధిపతి, తృతీయాధిపతి చతుర్థ స్థానంలో కన్యారాశిలో ఉండటం వల్ల తోబుట్టువుల వల్ల కూడా సౌఖ్యం పొందుతారు. ఇక్కడ భూములు, భవనాలు అంటే భూములు, ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్, హౌస్ ప్రాపర్టీస్ కలిగి ఉంటారు. సంతోషంగా కష్టపడి వృద్ధి చెందే అవకాశం ఉన్నవారు. మాతృస్థానంలో ప్రభావం కలవారు. తండ్రి, తల్లి స్థానాలు కూడా చాలా అనుకూలంగా, గౌరవంగా ఉంటారు వీళ్ళు. తర్వాత పితృస్థానానికి చాలా పవర్ఫుల్గానే ఉంటారు. అదేవిధంగా జీవితంలో చాలా మంచి పొజిషన్ కూడా ఉంటారు. ఇటువంటి జాతకాలకి మిథున లగ్నంలో పుట్టడం అనేది కూడా చాలా అదృష్టం. బుధుడు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. ఈ జాతకులు చాలా గొప్పవారు అవుతారు. సైంటిస్టులు గాను, గొప్ప రాజ్య పదవుల్లోనూ మంత్రి సలహాదారులుగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రతి లగ్నానికి కొన్ని పాపగ్రహాలు, శుభగ్రహాలు ఉంటాయి. అవన్నీ గ్రహాలు రాజయోగాన్ని ఇచ్చే గ్రహాలు కొన్ని ఉంటాయి. 2 గ్రహాలు కలవటం వల్ల కానీ ఈ జాతకానికి చాలా గొప్ప యోగం. చాలామంది ముఖ్యమంత్రులు చేసిన జాతకాలు కూడా దీంట్లో ఉన్నాయి. మిథున లగ్నంలో పుట్టిన వారు ఉన్నారు. ఈ జాతకానికి కూడా మంత్రులు సమానమైనటువంటి సలహాదారులు, మంత్రి పక్క నుండి సలహాలు ఇచ్చే ముఖ్య సలహాదారులుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంతటి గొప్ప జాతకం ఇది. మిథున రాశి, మిథున లగ్నం.
ఇటువంటి జాతకంలో పుట్టడం చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. అదృష్టవంతులు. శుభం భూయాత్.